హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి వడపావ్ అండి. చాలా బాగా కుదిరింది. పిల్లలు చాలా రోజులు తింటాను అంటుంటే సరే ఇంట్లోనే ట్రై చేశాను. ముందుగా పొటాటో స్కిప్ చేసి పక్కన పెట్టుకున్నాను. పావేమో షాప్కి వెళ్ళి తీసుకొచ్చాను. ఆనియన్స్ ఏమో కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఈ విధంగా ఇలా సన్నగా చెక్కులో కట్ చేసి పక్కన పెట్టుకుంటే బాగుంటాయి. పెద్ద పెద్ద ముక్కలు బాగోవు. చాపర్ ఉంటే చాపర్లో కూడా వేసి కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకొని శనగపిండి మిక్స్ చేసి ఉంచుకోవాలి. 2 బౌల్స్ శనగపిండి, సాల్ట్, కారం, వాటర్ కన్సిస్టెన్సీ జాగ్రత్తగా చూసుకొని కలుపుకోండి. నాకు కొంచెం పలచనైంది, మళ్ళీ కొంచెం శనగపిండి కలపాల్సి వచ్చింది. అంటే మనం లోపల పుట్టే స్టఫ్కి తగ్గట్టు పిండి కూడా దలసరిగా ఉంటేనే బాగుంటుందండి. పలచగా అయిపోతే ఇంకా పిండి పెట్టినట్టు ఉండదు, ఓన్లీ కర్రీ తిన్నట్టు ఉంటుంది. సో అది మీరు చూసుకొని కొంచెం పిండి కొంచెం దలసరిగా కలుపుకోండి, వాటర్ ఎక్కువ వేసుకోకుండా. ఒక 5 to 10 minutes పక్కన ఉంచండి కలిపేసి. బేకింగ్ సోడా కూడా వేసి కలిపేసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు 1 by 1 వేసి కొంచెం వేయించి, అవి వేగిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించాలండి. మూత పెట్టాల్సిన అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గర నుండి వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎర్రగా వేగిపోయినా బాగోవు. కొంచెం వేగిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న పొటాటోస్ని కొంచెం మ్యాష్ చేసి అందులో వేసి బాగా కలుపుకోండి. అందులోనే పసుపు, కొంచెం కారం, సాల్ట్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని ప్లేట్లో వేసి చల్లార్చండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది కర్రీ. ఈ విధంగా మిక్స్ చేసుకోండి. స్పైసీ మీకు సరిపడంత, నేనైతే పచ్చిమిర్చి స్పైసీ సరిపోదని కొంచెం గరం మసాలా, పొడి కారం కూడా వేసానండి. మీకు సరిపోతుంది అనుకుంటే ఇంక వేసుకోకండి. ఇలా ప్లేట్లో తీసి పక్కన పెట్టి చల్లార్చాలి. అదే ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పక్కన పెట్టుకున్న స్టఫ్ ఉంది కదా, ఆలూ కర్రీ, దీన్ని చక్కగా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పిండిలో ముంచి తీసి, నార్మల్గా చేత్తో అయినా వేయచ్చు. కొంతమంది చేత్తో వేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, కొంచెం భయం వేస్తుంది కాబట్టి ఇలా స్పూన్తో ఈ విధంగా కూడా ఈజీగా వేసుకోవచ్చండి. కొంచెం చుట్టూ ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. నాకు ఆల్రెడీ అలా చేసినా కూడా స్ప్రెడ్ అయ్యాయి. అదే చెప్పాను కదా పిండి పలచనైందని, అందుకని అలా అయింది. అందుకే కొంచెం దలసరిగా కలుపుకోండి పిండి. బోండాలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఆనియన్ వేయకుండా పక్కకు తీసి పెట్టిందేమో అత్తయ్య గారు వాళ్ళకి ఇచ్చేసాను. మేము ఆనియన్ అది వేస్ట్ చేసుకున్న కర్రీ అయితే ఈ బోండాలు చేసుకున్నామండి. వడపావు కదా చేద్దాం అనుకున్నది. చక్కగా ఇలా బ్రెడ్ కట్ చేసేసి చక్కగా మధ్యలో బోండా పెట్టుకొని, పావు పెట్టుకొని, పచ్చిమిర్చి పెట్టుకొని తింటే ఉందండి, సూపర్ ఉంది నిజంగా. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పడం నాకు మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.